ఏం చూసి ఇంత అమౌంట్ ఇచ్చారు? మీ పేరు చూసి. థ్యాంక్స్, నా మీద మీకు అంత నమ్మకం ఉన్నందుకు. మీ గురించి తెలుసు కదా. ల్యాండ్ అమ్మినవాడు ఎవడో నీకు తెలుసా? తెలుసా అని అడుగుతున్నాను. నాకు తెలీదు. ఇప్పుడు నేను నీ అమౌంట్ సెటిల్ చేయడానికి రాలేదు. అదేంటి? అదంతే. నీకు నీ అమౌంట్ నేను ఇవ్వను. చెప్పు, దీని వెనక ఎవరున్నారు? ఇంకెవరున్నారు? కొంప తీసిన పేరు చెప్తాడా ఏంటి? నాకేం తెలీదు. తెలీదు? తెలీదు. అటు చూడు. ఏయ్, నడవరా. వీడు తెలుసా? తెలుసు. తెలీదన్నావు. వీళ్ళ వెనకున్నది ఎవరో తెలిసే ఇదంతా చేసావా? ఎంత ధైర్యం రా నీకు? ఏజే ఇక్కడ. You scoundrels! ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, అప్పు చేయించి, స్థలం అమ్మినట్టు నటించి, డబ్బు మీ దగ్గరే పెట్టుకుని ఎంత డ్రామా ఆడారా. కానీ ఎవరి దగ్గర డ్రామా ఆడారో అది మర్చిపోయారు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వచ్చారో ఒక్కొక్కరిని ఇంతకు ముందు ఇలాగే చీట్ చేసినట్టు వీడి మీద చాలా కేసులున్నాయి. డాక్యుమెంట్స్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అవి ఫేక్ అని. ఇప్పుడు అర్థమైందా ఏజే జోలికి వస్తే ఎలా ఉంటుందో? మీకు మీలాంటి వాళ్లకు నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసే ఛాన్స్ కూడా ఇవ్వను. గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇట్స్ మై డ్యూటీ. ఒక రకంగా నీకే థ్యాంక్స్ చెప్పాలి, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసినందుకు. వస్తాను. టేక్ కేర్ ఏజే. ఇలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్.
నేను తప్పు చేసేవాళ్ళని క్షమించను. కానీ నిన్నెందుకు వదిలేశానో తెలుసా? నీ అమౌంట్ ఆ దాస్గాడి దగ్గర ఇరుక్కుపోయింది. అది వస్తుందో రాదో ప్రస్తుతానికి ఈ లాస్తో సరిపెట్టుకో. కానీ ఎప్పటికీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏజే ఫ్యామిలీని టచ్ చేస్తే నీ ఫ్యామిలీ ఏడవడానికి కూడా నీ బాడీ దొరకదు. బీ కేర్ఫుల్. మొత్తం నా ప్లాన్ అంతా రివర్స్ చేశాడు. ఎనీవే, నా పేరు చెప్పినందుకు థ్యాంక్స్. హలో, నేను నీ పేరు ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆ అరెస్ట్ అయిన వాడి దగ్గర నుంచి నా అమౌంట్ రికవరీ చేసుకురావాల్సింది నువ్వే కాబట్టి. ఒకవేళ నువ్వు చేతులు ఎత్తేసావనుకో, అప్పుడైనా ఇదంతా చేయించింది నువ్వే అని చెప్పి ఏజేతో చెప్పేస్తాను. ఏజే ఎంత పవర్ఫుల్లో కళ్ళారా చూసావు కదా. మేమున్నాం. నిన్న అసలు ఇన్వాల్వ్ కావద్దని ఏజే ప్రత్యేకంగా చెప్పెళ్ళారు కదా. ఏజే చెప్పకపోయినా నిన్ను ఈ దరిదాపుల్లో కూడా రానివ్వదలుచుకోలేదు. కొంచెం వెళ్ళి దూరంగా నిల్చుంటావా? ప్రభాస్, ఇంతసేపు కష్టపడి నేనిన్ని చేస్తే ఇవన్నీ మీరు చేస్తున్నట్టు ఇటు అటు జరుపుతూ బిల్డప్ ఇస్తున్నారేంటి? ఇది అన్యాయం కదా. నేను కష్టపడితే ఆ క్రెడిట్ మీరు తన్నుకుపోతారా? భాను పని తప్పించుకునే రకం కాదు కదా. ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మాకన్ని తెలివితేటలు లేవు జయమ్మా. పోనీ పాలవాడిని ఆవు పాలు ఆవు పేడ గోపంచుకొని తెమ్మని చెప్పారు కదా, తెచ్చాడా? లేదు. ఫోన్ చేశారా? మర్చిపోయాను. దాందే ఉంది జయమ్మా. ఇన్ని ఏర్పాట్లు చేసిన దాన్ని ఆ మాత్రం తేలేనా? నేను వెళ్ళి తెస్తాను. మన వీధి చివరే కదా. చూసారా, నా కోడలు పని తప్పించుకునే రకం కాదు. మర్చిపోయే మనిషి అసలే కాదు. తొందరగా వెళ్ళరా, పంతులు గారు వస్తారు. గోపంచకంతో ఇల్లు శుద్ధి చేస్తారు. అలాగే జయమ్మా. ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు పాలు. మీకు కాస్త పచ్చగడ్డ తెచ్చిపెట్టమంటారా? ఆవు పంచకంతో ఇల్లే కాదు, మీ బుద్ధి కూడా శుద్ధి చేయిస్తాను. ఏయ్ ఓయ్, ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? భానుమతి ఇక్కడ. మీరు మూడు విషయాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి. 1, భానుకు నిజం చెప్పడమే కాదు, అబద్ధాన్ని కూడా
నిజంగా మార్చి చెప్పడం వచ్చు. 2 భాను వెనకడుగేసిందంటే చేతకాక కాదు, సింహంలా రెట్టించిన స్పీడుతో ముందుకు దూకడానికి. ఇక 3వది వచ్చినప్పుడు చెప్తాను గాని మూసుకుని పని చూసుకోండి. హేయ్, ఆబ్దికం పనులన్నీ నేనే చేస్తున్నానని బిల్డప్ ఇవ్వడం కోసం అనవసరంగా ఆవు పెడతేస్తాను. అంతే. మొహం భూమిలాగా గుండ్రంగా ఉంటుంది కదా, అందుకే ఏజే కళ్ళాపి చల్లిపోయాడు. నంబర్ 2, భాను ఒక శక్తి కాదు, సొత్తి. 3వది మాకు తెలుసు గాని టైం లేదు మాకు. నన్నే కమెంట్ చేస్తారా? ఇది ఇప్పుడు మీ ముగ్గురికి తల కాస్త పోస్తాను. రండి 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 రండి. వీళ్ళ వెనకున్నది ఎవరో తెలిసే ఇదంతా చేసావా? ఎంత ధైర్యం రా నీకు? ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వచ్చారో ఒక్కొక్కరిని ఆ ఫైనాన్షియర్ ఎంత చీట్ చేస్తాడనుకోలేదు. మళ్ళీ వాడే వచ్చి నిన్న ఏ రేంజ్ లో మాట్లాడాడు? ఈ ప్రాబ్లం ఇంతటితో క్లోజ్ అయింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా ఏం జరిగిద్దో అనే టెన్షన్తో భయపడి చచ్చాను. ఏజీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ముందు ముందు ఇంకా ఎన్ని పనిష్మెంట్లు ఇస్తాడో ఏమో. ఏంటి బావలు, ఎందుకు అలా ఉన్నారు? నువ్వు చేసిన ఘనకార్యం వల్లే. నేనేం చేశాను? హ్యాపీగా రెస్టారెంట్స్ చూసుకునే మమ్మల్ని గోడౌన్లో వర్కర్స్ని చేసావు. బావలు బాగా కోరుకునే వాడినే బామ్మర్ది అంటారు. అలాంటిది నేను మీ చెడు కోరుకుంటానా? అయినా నేను మీకు ముందే చెప్పాను అన్నీ చూసుకోమని. మీకు తెలియదంటూ ఒక్క మాట నాతో చెప్పినా అన్ని చూసుకునే డబ్బులు కట్టేవాళ్ళం. నేనే మొత్తం సెటిల్ చేసేవాడిని.
తీరా అంతా ఫెయిల్ అయ్యాక నన్ను బ్లేమ్ చేస్తారండి బావలు. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని నేను. అయినా ఇది మీ తప్పు కాదులేండి. ఏజే మిమ్మల్ని ఒక బొమ్మరిల్లు ఫాదర్లా పెంచాడు. మీ చుట్టూ ఒక సర్కిల్ గీసి అది దాటకుండా చూసుకున్నాడు. రెక్కలొచ్చిన పక్షిని ఎగరనివ్వాలి, ఈడొచ్చిన కొడుకుల్ని ఎదగనివ్వాలి. కానీ ఏజే మిమ్మల్ని తను చెప్పిన పనులు మాత్రమే చేసే విధంగా పెంచాడు. స్వతంత్రంగా ఆలోచించడం నేర్పలేదు. దానికి కారణం ఏంటో మాత్రం నాకు తెలీదు. ఎలాగో ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఈసారి అన్ని చూసుకుని కరెక్ట్గానే అటెంప్ట్ చేస్తారులేండి. ఇంకో అటెంప్ట్ చేసే ధైర్యం మాకు లేదు. ఒక్కసారి చేసినందుకే ఈ పొజిషన్కి వచ్చి పడ్డాం. ఇంకోసారి అంటే రోడ్డుండి పడతాం. రావద్దని చెప్పాను కదా. అదేంటి బాబు, ఆ అమ్మాయి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటోంది. ఏం కావాలన్నా చిటికలో అందిస్తోంది. అలా అంటారేమిటి? అన్నీ సిద్ధమైనట్టే పంతులు గారు. అలాగేనమ్మా. ఇలా చూడు. ఎలా? చెప్పేది విను. అలాగే. నువ్వు ఎందులో వేలు పెట్టినా ఆ కార్యక్రమంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అన్నీ వేరు, ఇది వేరు. ఈరోజు నా మనసు ఏమాత్రం బాగుండదు. నువ్వు ఇంకా నన్ను చిరాకు పెట్టుకో. నువ్వు పంతానికే పనులన్నీ చేస్తున్నావు అని అర్థమైంది. నిన్ను గదిలో పెట్టి తాళం పెట్టగలను, కానీ జయమ్మ ఫీల్ అవుతుందని ఊరుకుంటున్నాను. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఎక్కడైనా తేడా వస్తే మాత్రం ఈసారి గట్టి పనిష్మెంట్ ఉంటుంది. బీ కేర్ఫుల్. అబ్బా, ఏజే రెస్టారెంట్ ని మోసుకొచ్చి మన కిచెన్ లో పెట్టినట్టుంది. వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. ఏం కర్రీ ఇది? ఆకుపచ్చ ముక్కల కూర. ఏంటి? గ్రీన్ పీస్ కర్రీ. ఓ, మీ భాషలో చెప్పారా? నాకు గ్రీన్ పీస్ కర్రీ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు నిన్ను తినమని ఎవరు చెప్పారు? నీకోసం చేస్తున్నామని ఎవరు చెప్పారు? ఇది మా ప్రవళిక అత్తయ్యకి ఇష్టమైన కర్రీ. ఆబ్దికంలో ఆమెకి నచ్చినవన్నీ వండి విస్తట్లో పెడతాం. ఎంతసేపు నువ్వు నీ గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవు కదా. అందుకే నువ్వెప్పటికీ ఇంట్లో అందరికీ పరాయిదానిగానే ఉంటావు తప్ప ఎప్పటికీ ఏజేకి భార్యగా గౌరవం దక్కించుకోలేవు. మా ప్రవళిక అత్తయ్య చనిపోయినా మేమిప్పటికీ అదే గౌరవం చూపిస్తాము. గౌరవం ఇవ్వటం తెలియని వాళ్లకు గౌరవం పొందే అర్హత మాత్రం ఎలా ఉంటుంది? నిజమే, మీరంతా రైట్ పర్సన్స్, నేనే రాంగ్. అందుకే నేనెప్పటికీ మీకు పరాయి దానిలాగే కనిపిస్తాను. కానీ నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు.
సుమా. నవ్వుకోవడానికి అందరికీ ఒక కారణం కావాలి. మీకు కారణం బదులు నా కోడలు దొరికింది. అత్తగా భానుకు మిమ్మల్ని అదుపాజ్ఞల్లో పెట్టడం అస్సలు తెలీదు. ఆ అత్తకు అత్తగా, ఈ ఇంటికి పెద్దగా మిమ్మల్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచటం నాకు తెలీదు. మేమిద్దరం కలిస్తే మీరు ముగ్గురు నవ్వుకోవడానికి కూడా తీరిక లేకుండా చేయగలం.